సో ఇంతవరకు మేము ఇట్లా ఓపెనింగ్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ మీ సపోర్ట్ వల్లనే మేము ఇట్లా చేయగలుగుతున్నాం అనమాట. మీరు వచ్చిరనుకో మా షాప్కి, నేను కూడా ఉంటాను అనమాట. నాతో కూడా మాట్లాడచ్చు, ఫోటో దిగచ్చు. సో ఇదైతే మా మిర్రర్ అనమాట. ఎట్లుందో కామెంట్ చేయండి. సో ఈరోజు నేనైతే వచ్చేసిన క్లీన్ చేయడానికి. బెస్ట్ మ్యానిక్విన్ అవార్డ్. అందరికీ అదృష్టం. షాప్ లో పనులు అనేది తిరుగుతున్నాను. నేను కాలేజ్ పోయినా అల్లాడే ఆశలు అన్నీ నీతోనే పిల్ల. Queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళి బట్టలు తీసుకోవాలన్నా కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. సో ఆ రేట్ చూసి భయపడి వెనకకి రావచ్చేయాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని అందరికి అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలని చెప్పేసి మేమైతే మంచి క్వాలిటీతోని మంచి అయితే తీసుకొచ్చినాము. సో ఇక్కడ నెక్స్ట్ మీరే రావాల్సి ఉంది, వచ్చి చూసి మీరు చెప్పాలి, నెక్స్ట్ మేము వింటాం అన్నట్టు. నాట్ ఓన్లీ స్టోర్, ఆన్లైన్లో కూడా మేము అవైలబిలిటీ పెడతాము. లైక్ అంటే మీరు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు. డైలీ మేము వ్లాగ్స్ తీస్తాము ఒక్కొక్క ఐటెం మీద, పర్టికులర్గా దాన్ని డీటెయిల్ వీడియో తీసి దాని రేటు అన్నీ కూడా దాంట్లో పెడతాము. సో మీకు నచ్చినది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ముందు ఇంకా మేము అన్నీ క్రియేట్ చేసి పెడుతున్నాము. సో అండ్ ఇగో వెనకాల కనిపిస్తుంది ఇదే మన షాప్ అనమాట. షాప్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఈమె ఒక షాప్లో బొమ్మ ఈమె కూడా ఒక బట్టలు వేసేస్తాము. సో ఫస్ట్ మ్యానిక్విన్ ఫస్ట్ మ్యానిక్విన్ తినే పొద్దున నుంచి ఆకలి అవుతుంది. అందుకని బెండకాయ తిన్నా, అందుకే బ్రెయిన్ తిరుగుతలేదు. ఎక్కువైంది అందుకని అట్లా ఎక్కువ షార్ప్. సో గాయ్స్ మీరు వచ్చిరనుకో మా షాప్కి, నేను కూడా ఉంటాను అనమాట. నాతో కూడా మాట్లాడచ్చు, ఫోటో దిగచ్చు. కాలేజ్లో ఉంటుంది. సాయంత్రం ఈవినింగ్ అవైలబుల్ ఉంటుంది. సో రండి మా దగ్గర. ఇంకా కూడా స్టాక్ తెచ్చుకోవాలి. ఆల్మోస్ట్ స్టాక్ తెచ్చినాము. ఇంకా కూడా అంటే ఏమైనా తక్కువ పడ్డదా, కస్టమర్ సజెషన్స్ కూడా తీసుకోవాలి కదా. సో అట్లా కస్టమర్ సజెషన్స్ కూడా తీసుకొని మేము ఇంకా కూడా డెవలప్ చేస్తాం అనమాట. సో మన షాప్ లొకేషన్ కానీ, వాట్సాప్ కాంటాక్ట్ కానీ, సో దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాము. అప్డేట్ చేస్తాం నెక్స్ట్ వీడియో. ఎస్, షాప్ ఓపెనింగ్ వీడియోలో అవన్నీ చెప్తాం అనమాట. సో ఓపెనింగ్ కూడా మేము 21st ఓపెనింగ్ అనుకుంటున్నాం అనమాట, షాప్ ఓపెనింగ్. సో మోస్ట్లీ అదే డేట్ కన్ఫర్మ్, అంతేనా? 21st ఈజ్ ద ఓపెనింగ్ డేట్. అండ్ షాప్ అనేది లొకేషన్ మీకు చెప్తామని చెప్పాము కదా, షాప్ ఓపెనింగ్ వీడియోలోనే చెప్తాం అదే అనమాట. సో ఇప్పుడు అనేది సస్పెన్స్. సో మాకు కూడా థ్రిల్ ఉండాలి, మీకు కూడా థ్రిల్ ఉండాలి. అసలు షాప్ నేమ్ ఏమొస్తుంది, షాప్లో ఏమొస్తాయి ఐటమ్స్ అనేది అన్నీ కూడా ఓపెనింగ్ డే రోజే తెలుస్తుంది మీకు. సో ఇప్పుడైతే ఒకసారి మన షాప్ లుక్ చూద్దాం ఎట్లా వచ్చింది ఏంటనేది. సో క్లిప్స్ యాడ్ చేస్తాం, కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాం. ఫస్ట్ ఎట్లా ఉండే బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో మేము దగ్గర ఒక 1 వీక్ అవుతుంది షాప్కి మొత్తం తిరగడము, షాప్లో పెయింటింగ్ వర్క్, గ్లాస్ వర్క్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇంకా మా ఆశలన్నీ దీని మీదనే పెట్టుకొని ఓపెనింగ్ చేస్తున్నాము. సో ఇంతవరకు మేము ఇట్లా ఓపెనింగ్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ మీ సపోర్ట్ వల్లనే మేము ఇట్లా చేయగలుగుతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా మన షాప్ అయితే ఒకసారి చూసేద్దాం ఎట్లుందో. సో గైస్ ఇదైతే మా షాప్ అవుట్లుక్ అనమాట. అవుట్ సైడ్ ఎట్లుందో ఇదైతే పెద్ద మ్యానిక్విన్ పెడతాము. ఇక్కడ మొత్తం జ్యువెలరీ పెడతాం అనమాట. ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క జ్యువెలరీ ఐటమ్ పెడతాం, మంచివి. మీరు బయట నుంచి వచ్చి చూసుకోవచ్చు ఎట్లుంది జ్యువెలరీ. ఇది లోపల వాళ్ళనమాట. వెల్కమ్ టు మై షాప్. సో ఇవైతే మొత్తం షెల్ఫ్స్ అనమాట. మొత్తం మేమే వేయించినాం. ఇలా మొత్తం మేమైతే మాకున్న స్టాక్ మొత్తం ఇలా పెడతాము. బట్టలు, జ్యువెలరీ ఏదన్నా కానీ ఇలా మొత్తం నీట్గా సర్ది క్లీన్ చేసిన తర్వాత మంచిగా మీకు క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తా అన్ని చదివిన తర్వాత. సో ఇదైతే మా మిర్రర్ అనమాట. ఎట్లుందో కామెంట్ చేయండి. అనిపిస్తుంది కదా, నేను ఎట్లున్నా కామెంట్ చేయండి. సో ఇది మా
కౌంటర్ అన్నమాట. ఇప్పుడు ఇట్లుంది. మేము మొత్తం క్లీన్ చేసి మొత్తం సెటప్ చేసిన తర్వాత అయితే మస్తు అనిపిస్తుంది. ఇది ర్యాక్స్. ఏం పెడతావు ర్యాక్స్లో? ర్యాక్స్ జ్యువెలరీ. ఓకే. జ్యువెలరీ, కొరియన్ టైప్, ఇయర్ రింగ్స్, నెక్లెసెస్ అన్నీ పెడతావు. ఎస్. ఈ కౌంటర్ అనేది ఇది వస్తుంది. ఆడ కొంచెం స్పేస్ అవుతుంది తిరగని. సో ఇదన్నమాట. పైన చూడండి లైట్స్. అంటే మా షాప్కి వచ్చిన వాళ్ళందరూ మంచిగా మెరిసిపోవాలి కదా, అందుకు లైట్లు. మా షాప్లోకి రాగానే అందరూ మొహాలు ఇట్లా వెలిగిపోవాలా. మీకు లైట్ వేసి చూపిస్తా. సో ఇదన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉంది లైట్స్. సో ఇదైతే మా స్టోర్ అన్నమాట. ఇప్పుడు ఇదంతా మేము క్లీన్ చేసి మీకు నీట్గా చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు చాలా పని ఉంది. మొన్నటిదాకా 4 days 1 week నుంచి పని జరుగుతూనే ఉంది. అందుకే ఇంత దుమ్ము దుమ్ము పడ్డది. సో ఈరోజు నేనైతే వచ్చేసిన క్లీన్ చేయడానికి. చూడండి ఎంత కష్టపడుతురు. చిన్న షాపే కానీ దుమ్ము బాగా వస్తుంది. ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో ఉండరో తెలియదు కానీ సాయంత్రం పోయేటప్పుడు చాయ్ పని పైసలు ఇస్తారా? చాయ్ పని పైసలు కావాలంట. కూల్ డ్రింక్ కూడా ఇస్తా. మీకైతే థమ్స్ అప్ పైసలు ఇవ్వరు. మొహానికి మొత్తం కప్పేసుకుంది. చూసి అట్లేం కాదు, దుమ్ము పడుతుంది మొహానికి అని. యాక్చువల్గా నా చెయ్యి బాగాలేదు, సో అందుకే సోనం ఇనిషియేట్ తీసుకుంది అన్నట్టు. ఆమెకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంది, మన షాప్ మనం చేసుకోవాలా అని హ్యాపీ. అంటే జల్లు ఓపెనింగ్ అయిందనుకో. సోనం ఎంత తొందరగా ఓడిస్తే అంత తొందరగా ఓపెనింగ్ అవుతుంది అన్నట్టు. నువ్వు అనుకున్న తర్వాత చేస్తాను. నేను ఎంత జల్దీ చేస్తాను. మరి ఎందుకంటే సో పొయ్యి చీపుర్లు, మాపు, డస్ట్బిన్, డస్ట్ కవర్స్ అన్నీ కొలిన్ ఇవన్నీ తెచ్చారు అన్నట్టు. ఇప్పుడు ఊడ్చుడు అయినాక మొత్తం తుడుచుడు తుడిచి ఇప్పుడు ఇట్లున్నదాన్ని వీళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాం. ఎంత కష్టపడతారో ఏం చేస్తారో మనం చూద్దాం. ఇంకా ఈ బయట ఇవన్నీ కూడా తీయాలన్నట్టు. ఫాస్ట్ 2 రాఖీలు రివైన్ చేసిన ఏమనుకుంటున్నావు? ఫాస్ట్ లోపో ఇది అదా లేకపోతే అవా? అది మొత్తం ఇది మొత్తం. ఐ am not a machine. I have one. ఏది మొత్తం? ఇదంతా ఇదంతా చేసిందంట. ఉడిచినాక మళ్ళీ కొలినేసి తుడవాలి ఆ క్లాత్. ఫ్లోర్ అంతా అయిపోయింది. నువ్వు అంత పెద్ద చీపురు అయ్యా కట్ చేసావా? కాదు, వేరే చీపురు అది. అమ్మ మరి పెద్ద చీపురు ఒక్కసారితో నవ్వదు. పెద్ద చీపురు ఇస్తే దానిది అవన్నీ ముళ్ళులన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. ఇదే బెస్ట్ నీకు. కొత్తది కదా అది, అవి దాంట్లోంచి ముళ్ళులు బయటకు వస్తాయి. దొంగ మాస్టర్ నేనంటే ఎంత ఇష్టం. బలం పెట్టు గట్టిగా. బలం పెట్టి రాడు, నీటి పెట్టి నాగు. గట్టిగా బలం పెడితే నీట్ అవుతుంది. చెమటలు కారుతున్నాయి. చేతికి చీపురు ఇచ్చిందే. కష్టపడుతున్నాము. కష్టపడ్డా షాప్ పెట్టిన కష్టపడ్డా సెల్ఫీలు పెట్టిన. సో ఇట్లా అన్నట్టు గైస్, ఇట్లా ఆడుతూ పాడుతూ పని చేస్తున్నారు, కొట్లాడుతున్నారు. ఇవన్నీ ఈరోజు మేము ఈయన స్పెషాలిటీ చెప్తాం అనమాట. ఏమేమి చేస్తాడు? ఇగో డ్రైవింగ్ చేస్తాడు, కుకింగ్ చేస్తాడు, క్లీనింగ్ చేస్తాడు, వాషింగ్ చేస్తాడు. క్లీనింగ్ వాషింగ్ అంటే అంతే. క్లీనింగ్ అంటే ఊడ్చుడు, వాషింగ్ అంటే గిన్నెలు తోముడు.
ఇగో రిపేర్ ఏదైనా ఎలక్ట్రీషియన్ పని ఉన్నా చేస్తాడు. మా ఇంట్లో మిక్సీ, కుక్కర్ ఏ ఖరాబ్ అయినా బయట నుంచి పిలిపించుకోం మేము. ఈయననే తీస్తాడు, డ్రాలోకి వెళ్ళి స్క్రూ డ్రైవర్ అవన్నీ అన్ని ఈయననే చేస్తాడు మా ఇంట్లో. ఆల్ ఇన్ వన్ మనిషి. మా అక్క ఇట్లా లక్కీ కాయిన్ పడేసింది, లక్కీ చామ్ వచ్చింది. చూడు ఎంత మనిషి చెప్పినా నేను. నువ్వైతే నా నత్తిని పట్టుకునే కూర్చుంటావు. సో ఇక ఇక్కడ వంశీ అయితే వచ్చిండు. వంశీ ఇటు చూడు ఏం చేస్తున్నావు? ఇంట్లో అన్నా చేసిండో లేదో వంశీ. నేను ఇందాకనే చెప్పిన ఆడ తుడిచేటప్పుడు మెల్లదోడు వంశీ అని. పోయింది అది ఇట్లా ఉందనే, దానికి అది గమ్ము పెడదాము మెల్లదుడు ఇక్కడికి వచ్చినప్పుడన్నా. సరే ఉండనిలే, మళ్ళీ గమ్ తెచ్చి పెడదాం. మీ మమ్మీ చూస్తే ఏమంటుంది వంశీ? నువ్వు ఇట్లా తుడుస్తుంటే రోజు ఇంట్లో ఏమన్నిస్తా, ఒక క్లాత్, ఒక చీపిరి, ఒక మాపు ఇచ్చి తుడిపిస్తా ఉంటుంది. అందుకే అందుకే వంశీ వాళ్ళ అమ్మ చేపియలేకపోతుంది, నేను చేపిస్తున్న వంశీతోని. సో వంశీకి ఇక్కడ నుంచి స్ట్రిక్ట్ టైం టేబుల్ ఉంటుంది అన్నట్టు. లేట్ రానికి లేదు వంశీ. వంశీ ఈరోజు కూడా లేట్ వచ్చిండు. వంశీ ఇక్కడ నుంచి రిజల్యూషన్ తీసుకుంటాడు అన్నట్టు, షాప్కి లేట్గా రాను అని చెప్పేసి. చూద్దాం. నేను కూడా వీళ్ళందరూ వచ్చే కన్నా ముందు మొత్తం చూసినాం. చూడండి ఎంత కష్టపడ్డా. చెమట కారుస్తుంది. నాకు నిల్చున్న చెమట వస్తుంది, ఎందుకంటే అంత పని చేస్తాను నేను డైలీ. పని చేసి కారిపోతుంది. ఎస్, పొద్దున అవి తీసి బయట పెట్టిన ఎంత బలం ఉండాలి నాకు. స్ట్రాంగ్ గర్ల్, బోంగ్సోందోంగ్ గర్ల్ నేను. ఏందది అంటే? ఆమె ఒకటి స్ట్రాంగ్ గర్ల్ బోంగ్సోందోంగ్ అని ఉంటది కొరియన్ గా. అయితే దాంట్లో ఆమె స్ట్రాంగ్ ఉంటది, అన్నిట్లా లేట్లా పడేస్తుంది. ఎవరన్నా ఇట్లా ర్యాగింగ్ అట్లా వేస్తారు కదా, పోయి డబ్ 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 కొట్టేస్తుంది. మీ కాలేజ్లో చేస్తారా ర్యాగింగ్? చేస్తారే బోందోంగ్స్ వద్దులే. ఆయన చూడు. సో ఈ రోజు అయితే ఇట్లా గడుస్తుంది గాయ్స్. నేనున్నా కాబట్టి ఇలా పని చేసినా అలసిపోరు, ఎందుకంటే నేను నవ్వుపిస్తాను. సో గైస్ నేను ఇలా మొత్తం ఇట్లా డెకరేషన్ చేశాను అనమాట. ఇక్కడ ఒక పువ్వు, ఆడొక పువ్వు అన్ని పెడతా. మంచిగా లైటింగ్స్ పెట్టాలి ఇట్లా. ఏం లేవు తీగల లైట్స్ ఉంటాయి చూడేవి, తీగల రోప్ లైట్స్. అదే సో గైస్ ఇంకా అప్డేట్స్ అనేది ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటా, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్. ఇక ఈమె హ్యాంగర్లు పట్టుకుంది, హ్యాంగర్ చింపే అంత బలం కూడా లేదు. సో గైస్ చూడండి, మేము స్టాండ్ కూడా పెట్టేసాం అనమాట. ఇది మొత్తం జరిపేసినాం, క్లీన్ చేసినాం, కష్టపడ్డాం. పెద్దక్క ఏం చేస్తున్నావు అక్క? అవి హ్యాంగ్ చేస్తున్నాం. జర దూరం జరపక్క. సో చూడండి, నేనే ఇవన్నీ చేసిన. సో జల్దీ జల్దీ వచ్చి కొనుక్కోండి ఓపెన్ అయినాక. ఈవినింగ్ పూట ఉంటుంది అది. ఇంకా లేవు అంతేనా? చూడండి ఎంత జల్దీ జల్దీ అన్ని పెట్టేసాం నేను. అదే మేము అదే అనుకుంటున్నాం, ఇంత తెలివి ఎట్లా వచ్చింది నీకని. ఇది తెలుసు ఏంటది? పెడతాం, రెడీ చేసి పెట్టి చూపిస్తాం. లేదు, నీకు అన్నం పెట్టి దీన్ని నీకు తీసుకొచ్చాం. పప్పు పోసి అంటుకోవాలా మళ్ళీ? నువ్వే కడుక్కోవాలి. చూడు ఇంకా ఇది అవ్వడంట. బెస్ట్ వర్కర్, బెస్ట్ లేబర్, బెస్ట్ లేబర్ అవార్డ్, బెస్ట్ మ్యానిక్వీన్ అవార్డ్. ఇప్పుడే వచ్చినాయి తెలివి. ఎప్పటి నుంచో వచ్చిందా? ఇది మ్యానిక్వీన్స్ అంట. అంతేకాదు షాప్లో ఒక్కొక్కటి పెడుతుంటే లుక్ వస్తుంది. తలకాయ ఇది పెట్టి మిక్స్ అయిపోతుంది. నువ్వే
అంతే గాయస్. ఈమెకైతే సంతోషం పట్టలేకపోతుంది. మమ్మల్ని తిడుతుంది సంతోషంలో. అంటే కడుపులో ఫుల్ ఆకలిస్తుంది, ఒకసారి కాకలేదు. అసలు ఈ 5 days నుంచి సరిగ్గా తిండి లేదు, తికాణం లేదు, షాప్లో పనులు అనేది ఎందుకంటే తిరుగుతున్నాయి. నేను కాలేజ్ అయినా కాబట్టి. సో ఇది గైస్ షాప్ అయితే. ఇంకా పెట్టేటివి ఉన్నాయి చాలా మట్టికి, ఇంకా చెయ్యాలి. రేపు వచ్చేటప్పుడు డ్రిల్లింగ్ మిషన్ తెచ్చుకొని ఇది కూడా ఫిట్ చేసుకోవాలి. అయ్యో ఇంత బాడు ఇట్లా డ్రిల్లింగ్ మిషన్ తో కొడతాం. నేను ఎత్తిలో పెట్టి కొడతా ఇట్లా. ఇట్లా పెట్టుకోవాలి. ఇక చూసిన వంశాన్ని గుర్తు ఏడ పెట్టమని అన్నాడు, వాళ్ళు ఎట్లా పెట్టమన్నాడు. అది నేను కూడా ఎలా పెడతానని అన్నమాట. సో ఇట్లా పెట్టమంట గైస్. అట్లా పెట్టాం గైస్, ఇట్లా పెడతాం గైస్, పైనకి పెడతాం గైస్. ఇంకా నేను కొట్టి ఉన్నా గైస్. ఇంగ్రీడియంట్స్ బ్యాంగిల్స్